దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రభు నామమున ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప మనకందరికీ తోడుగా ఉండటం వలన మీరు నేను అందరం కూడా క్షేమంగా ఉంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనేక రకాలుగా సహాయం చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనం క్షేమంగా ఉండటానికి ఆయన కారకుడుగా ఉంటా ఉన్నాడు. ఎవరు కూడా నా సొంత తెలివిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా సంపాదనను బట్టి నేను క్షేమంగా ఉన్నానని భావించొద్దు. కానీ దేవుని యొక్క ఉచితమైన కృప మనకు తోడుగా ఉండటం వల్లే నీవు నేను ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. దేవుడు అటువంటి కృపను మనకందరికీ అన్ని విధాలుగా దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం. ఆదికాండము గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా గమనించి ఆలకించవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తా ఉన్నాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట మనము ఈ ఎపిసోడ్లో, వచ్చే ఎపిసోడ్లో, ఈ 2 ఎపిసోడ్స్లో మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట మొట్టమొదటగా దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా అనేటువంటి మాట తర్వాత వెళదాం అందులోనికి. దేవుడు మొట్టమొదటిగా ఎలా ఉన్నాడంటే మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, మనలను దీవించేవాడుగా ఉన్నాడు. మనమందరం కూడా కోరుకునేటువంటిది అదే కదా. దేవుడి వద్ద నుండి నువ్వు ప్రార్థన చేసావు కదా, ఏం ప్రార్థన చేసావు, ఏం కోరుకుంటున్నావు అంటే అందరూ చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, ప్రభువా నన్ను దీవించు నాయన, నా కుటుంబాన్ని దీవించు, నా వ్యాపారమును, ఉద్యోగాన్ని నువ్వు ఆశీర్వదించు, నా జీతం పెరగాలి ప్రభువా, మాకు ఉన్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి, వారి చదువుల్లో తోడుగా ఉండండి, వారికి మంచి భవిష్యత్తు దయచేయండి, మంచి ఉద్యోగాలు దయచేయండి. మేమైతే ఇక్కడే భారతదేశంలోనే ఉన్నాం, కానీ మా బిడ్డలు వేరే దేశాలకు వెళ్ళి గల్ఫ్ కంట్రీస్ కానీ, దుబాయ్ కానీ, ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఎక్కడైనా సరే మంచి జీతం వచ్చేట్లుగా వాళ్ళని ఆశీర్వదించు. ఆ తర్వాత వారు దూరంగా ఉంటే వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయి. వాళ్ళు ఎలా ఉన్నారో మాకు తెలియదు కదా, మీరు తోడుకుండండి. మంచి సాటి అయిన భాగస్వాములను మీరు వారికి ఏర్పాటు చేయండి, జతపరచండి. మా వ్యాపారమును, మా ఉద్యోగమును అన్ని విషయాల్లో ఆశీర్వదించండి. మా బంధువులందరికంటే కూడా మేము ఉన్నత స్థితిలో ఉండాలి నాయన. ఇలా మనం కోరుకుంటాం కదా. ఆశీర్వాదం అంటే దేవుడి యొక్క ఆశీర్వాదము ఎలా ఉంటుంది? దేవుడు మనలను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము బహుగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వాదకరంగా ఉండటము, ఆశీర్వదించబడటం అనేటువంటిది అది దేవుని చిత్తము. ఈ మాట మొట్టమొదట గుర్తుపెట్టుకోవాలి. అందుకే అపోస్తుడైన పేతురు తను రాసినటువంటి పత్రికలు అంటాడు, ఆశీర్వాదములకు వారసులు అవటానికి మీరు పిలువబడితిరి. గమనించారా ఈ మాట?
ఆశీర్వదించబడటానికి, ఆశీర్వాదానికి వారసులముగా ఉండటానికి దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నన్ను పిలుస్తూ ఉన్నాడు. మనము కేవలము భూలోక సంబంధమైనటువంటి వాటినే మనము ఆశీర్వాదంగా చూస్తూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. మన ఆలోచన, మన హృదయం అంతా ఆ రీతిగానే సిద్ధపడి ఉన్నది కాదంటారా? కానీ మనము పొందేటువంటి ఆశీర్వాదము కేవలము ఈ లోక సంబంధమైనటువంటివిగా మాత్రమే మనము కోరుకోవద్దు. మనం ఎలా చూడాలి? దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు అవి ఆత్మీయ జీవితానికి కూడా ఉపయోగపడేటువంటివిగా ఉండాలి. ఆత్మీయంగా మనము అభివృద్ధి చెందాలి. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం కష్టపడితే రావచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు అది పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకములో ఉన్నటువంటి ప్రభువారు, మన దేవుడు ఆయన ఇస్తేనే మనకు అవి వస్తాయి. అర్థమైందా నా మాట? అంతేగాని మనము కోరుకున్నటువంటి రీతిగా అవి మనకు వచ్చేటువంటివి కావు. ఇక్కడ మనం చదివినటువంటి ఆ మూలవచనంలో దేవుడు మాట్లాడుతుంటున్నటువంటి మాట, దేవుడు వారిని ఆశీర్వదించెను అని చెప్పి ఎలా ఆశీర్వదించాడు అంటే అక్కడ అంటున్నాడు, ఎట్లనగా మొట్టమొదటగా మీరు ఫలించి, మొదటి ఆశీర్వాదం అది, మీరు ఫలించాలి. రెండవది అభివృద్ధి పొందాలి. మూడవది విస్తరించి భూమిని నిండించాలి. 3 రకాల శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మూడింటిని మనము నేటి దినాన ఒక భాగాన్ని, రేపటి దినాన నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక భాగాన్ని మనం నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదము ఎలా ఉంటుందంటే మొట్టమొదటగా మీరు ఫలించి అనేటువంటి మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం ఎలా ఉండాలి అంటే ఫలించేటువంటి అనుభవంలో ఉండాలి. మొట్టమొదట నేర్చుకోవాల్సిన మాట, దేవుడు మనలను ఆశీర్వదించాలి. ఆ ఆశీర్వాదం మనం ఫలించేటువంటి అనుభవంలో ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. వేటి విషయంలో మనం ఫలించాలి? వేటి విషయంలో మనము ఫలించినటువంటి అనుభవంలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అంటే, మొట్టమొదటిగా ఈ ఫలములను గురించి మనం చూసినప్పుడు మొదటిదిగా వెలుగు ఫలము మనము కలిగి ఉండాలి. వెలుగులో మనము ఫలించినటువంటి ఆ అనుభవంలో ఉండాలి. చూడండి, లేఖనములో మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు ఎఫెసు పట్టణములో ఉన్న సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో, ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు మొదట మనం చదివినట్లయితే అక్కడ 8వ వచనంలో అంటున్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఈ మాట 8వ వచనంలో వ్రాయబడ్డ. పూర్వము మనం ఎక్కడున్నాం? మన స్థితి ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట ఉన్నటువంటి స్థితి చీకటిలో ఉన్నటువంటి స్థితే. చీకటి అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే పాపానికి గుర్తుగా ఉంది. పాపపు స్థితిలో మనం అందరం కూడా ఉన్నాం. జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ వారి స్థితి ఎలా ఉన్నదంటే పాపము, చీకటి. చీకటి అనేటువంటి పదమునకు మనం దానికి దగ్గరగా ఉన్నటువంటి అర్థం ఇచ్చేటువంటి మాట పాపం. మనం చీకట్లో ఉన్నామంటే పాపంలో ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో పాపము కొంచెము కూడా లేదు, చీకటి కొంచెము కూడా లేదు. అంతా వెలుతేలే, వెలుగై ఉన్నాడు కదా దేవుడు. కానీ మనం లోకంలో ఉన్నాము అంటే పాపంలో ఉన్నాము. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇది లోకములో ఉన్నటువంటి మాటలు.
మనం మాట్లాడుతుంటే లోకానికి సంబంధించినటువంటి మాటలు అన్నీ కూడా బహు చండాలమైనటువంటి మాటలు, అంటే బూతి మాటలు, సరస్వానికి సంబంధించినటువంటి మాటలు, లోక ఆశలతో కూడుకున్న మాటలు, ఇతరులను ద్వేషించేటువంటి మాటలు. అవును కదా? ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకుంటే లోక మాటలు వాళ్ళలో నిలిచిపోతూ ఉన్నాయి, లోకం వాళ్ళలో కనిపిస్తూ ఉంది, మాటలలో అది బయటపడతా ఉంది. కానీ ఆ లోకానికి సంబంధించినటువంటి మాట మనం మాట్లాడితే, ఆ మాట మనం వింటూ ఉంటే, అందులో మనం పాలిభాగస్సులం అయితే మనం పాపములో పాలిభాగస్సులముగా ఉన్నామనేటువంటి సంగతి మనం మర్చిపోవద్దు. పూర్వం మనం ఎక్కడున్నామంటే చీకట్లో ఉన్నాము, కానీ ఇప్పుడు మనము ఎక్కడున్నామంటే ఆ 8వ వచనము చివరిలో అక్కడ వ్రాయబడింది, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునిలో మీరున్నారు, ప్రభువులో మీరున్నారు. ప్రభువులో ఉన్నటువంటి మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఎలా ఉన్నారంటే ఆయన వెలుగుగా ఉన్నటువంటి వాడు గనక ఆయనలో మీరున్నట్లయితే, జాగ్రత్తగా వినండి, ఆయనలో మీరున్నట్లయితే, ఆయనలో నీవున్నట్లయితే, నేనున్నట్లయితే, ఆయన వెలుగుగా ఉన్నాడు గనక ఆయనలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఎలా ఉంటామంటే వెలుగుగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో వెలుగున్నది గనక ఆ ప్రభువులో మనం ఉంటే మనం కూడా ప్రభులాగానే వెలుగుమయంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే మనం ఎప్పుడైతే వెలుగుగా ఉంటామో మనము ఫలిస్తే ఆ ఫలం ఎలా ఉంటుందంటే అది వెలుగు ఫలంగా మారుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఎఫెసు పట్టణానికి, ఎఫెసులో ఉన్నటువంటి పట్టణస్తులకు పౌలు లేఖ వ్రాసినటువంటి ఆ చోట 5వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, వెలుగు ఫలము ఎలా ఉంటుందంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము వెలుగు ఫలముగా ఉన్నాము. మనలో వెలుగు ఫలం అనేటువంటిది ఫలించింది. మనం ఫలించాలని మనం కోరుకుంటున్నాం, మంచిదే. కానీ ఆ ఫలము మనలో ఉందా లేదా? ఎలా తెలుస్తుంది మనకు? నీకు వెలుగు ఫలము ఉన్నదో లేదో నాకెలా తెలుస్తుంది? వెలుగు ఫలము నాలో ఫలించిందో లేదో ఎదుట ఉన్న వారికి ఎలా తెలుస్తుంది? ఎలా గుర్తించగలరు? మనం ఈ లోక సంబంధమైన నేత్రాలతోటి గుర్తించలేము. అసలు ఆ వెలుగు ఫలం ఎలా ఉంటుందో తెలిస్తే మనం గుర్తించగలమా లేదా అనేటువంటిది సెకండరీ థింగ్. అది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఈ 9వ వచనంలో పౌలు అంటున్నాడు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడతా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు ఫలం అనేటువంటిది ఎలా ఉంటుందంటే అది సమస్త విధములైనటువంటి మంచితనము. ప్రియా దేవుని బిడ్డలారా, మనము మంచితనమును కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. ఎదుటివారు మనలను చూసినప్పుడు వీరు చాలా మంచి వాళ్ళండి అనేటువంటి ఆ సాక్ష్యము మన ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి మనం పొందుకోవాలి. మన బంధువుల దగ్గర నుంచి మనం ఆ ప్రశంస పొందుకోవాలి. మన స్నేహితుల దగ్గర నుంచి మనము ఆ మాట వినాలి. మన రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు, మన తోటి ఉద్యోగస్తులు, మన తోటి వ్యాపారస్తులు, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, బంధువులు, స్నేహితులు, వీళ్ళందరూ కూడా మన గురించి స్టేట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళు చాలా మంచి వాళ్ళండి, అన్ని మంచి పనులే చేస్తారు అనేటువంటి ఆ మాట వాళ్ళు అనగలగాలి మన గురించి. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఒక మాట ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మంచితనం అనేటువంటిది లోకస్తుల్లో కూడా కనిపిస్తూ ఉంది కదా. లోకంలో ఉన్నటువంటి వారు రకరకాలుగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు.
యేసయ్యను నమ్ముకున్నటువంటి వారి కంటే కూడా, యేసయ్యను నమ్మినటువంటి వారు, రక్షకునిగా స్వీకరించినటువంటి వారి కంటే కూడా లోకంలో ఉన్నటువంటి వారు, లోకములో సంచరిస్తున్నటువంటి వారు, లోకముతో స్నేహం చేస్తున్నటువంటి వారు, లోకాశలను కలిగినటువంటి వారు ఎక్కువగా మంచి పనులు చేస్తూ ఉన్నారేమో. మరి మనం ఎలా ఉండాలి? వాళ్ళలో మంచి పనులు కనిపిస్తూ ఉన్నాయి, మనం కూడా మంచి పనులు చేస్తూ ఉన్నాం. మరి మనము వెలుగు ఫలాన్ని కలిగినటువంటి అనుభవంలో ఉంటామా? వారు మంచి పనులు చేస్తున్నారంటే వారు చేస్తున్నటువంటి పనులను బట్టి వారు కూడా వెలుగు సంబంధులుగా ఉన్నారనేటువంటి మాట మనం నమ్మొచ్చా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా. లోక సంబంధంగా జీవించేటువంటి వారు వారి సంపాదనను బట్టి దాన ధర్మాలు చేయొచ్చు, ఖర్చు పెట్టవచ్చు, పేదవాళ్ళకి, చిన్నపిల్లలకి రకరకాలుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని వస్త్రాలు దానం చేయవచ్చు, ఆహారాన్ని పెట్టవచ్చు, ఇంకా రకరకాలుగా వారు ఇతరులకు సహాయం చేసేటువంటి వాళ్ళుగా కూడా ఉండవచ్చు. కానీ వారికి ఉన్నటువంటి ఆ మంచితనము అది లోకరీతి అయినటువంటిదే. కానీ మనం ఎలాంటి మంచితనాన్ని కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు వారు ఏ మంచితనం అయితే కలిగినటువంటి వారుగా ఉన్నారో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప మనస్సును కలిగి ఆ మంచితనమును కలిగినటువంటి వారుగా ఉన్నారో, మన పట్ల చూపిస్తున్నారో, మనం కూడా అట్టి రీతిగానే మనము కనిపించాలి. సమస్త విధములైనటువంటి మంచితనము మనం ప్రభువులాగా కలిగి ఉండాల్సిందే. అప్పుడే వెలుగు ఫలం మనలో కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, సమస్త విధములైన మంచితనం మాత్రమే కాదు, నీతి సత్యమను వాటిలో అది కనబడుతూ ఉన్నది. మనం ఎలా ఉండాలి? మంచితనం మాత్రమే కాదు కానీ నీతిని కలిగి ఉండాలి, సత్యమును కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లోకములో నీతిమంతుడు ఎవరూ లేరు, ఒక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్ప. సత్యం అనేటువంటి పేరు ఆయనకే ఉన్నది. ఆయన అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, నేనే సత్యము అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా అర్థం ఏంటి? సత్యమునకు దూరంగా జీవితాలు గడుపుతూ ఉన్నారు, అసత్యవంతులు. ప్రభువారు మాత్రమే సత్యవంతులు. అనుమానము ఏమాత్రం లేదు. మనం మారు మనసు పొందిన, రక్షణ పొందిన ఏదో ఒక బలహీనతను బట్టి మనం జారిపోతూ ఉన్నాం, తప్పిపోతూ ఉన్నాం కదా ప్రియ దేవుని బిడ్డలారా. మనము వెనుదిరిగి చూస్తూ ఉన్నాం, మాటల్లో తొట్టిల్తా ఉన్నాం, ఆలోచనలో జారి పడిపోయాము. చాలాసార్లు లేస్తున్నాం, వెళ్తున్నాం, 4 అడుగులు లేస్తున్నాం, పడిపోతున్నాం. లోక ఆకర్షణ చేత మనం ఆకర్షించబడుతున్నాం, బూతులు మాట్లాడుతున్నాం. మన మాటలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయా? మీ మాటలు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి స్తుతించేటువంటి నాలుక అది మాత్రమే మీరు కలిగి ఉన్నారా? లేకపోతే దుర్భాషలాడేటువంటి ఆ నోటిని మీరు కలిగి ఉన్నారా? బూతులు మాట్లాడేటువంటి నోరు, అబద్ధాలు చెప్పేటువంటి నోరు, ఇతరుల మీద చాడీలు, కొండములు చెప్పేటువంటి నోరు, ద్వేషము మాటలు మాట్లాడుతున్నటువంటి నోరు ఎలా ఉన్నదో ఎవరికి వాళ్ళు పరిశీలించుకుంటేనే వాళ్ళకు తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు మన మీద ఏలు పెట్టి చూపిస్తే భలే చెప్పొచ్చావులే, ముందు నీ సంగతి చూసుకుంటాం మనం. అయ్యో వాళ్ళు నాలో ఉన్న లోపం చెప్తున్నారు, నేను సరి చేసుకోవాలి అనేటువంటి మనస్సు మనం లేని స్థితిలో ఉంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వెలుగు సంబంధముగా ఉండాలి, వెలుగు ఫలము మనము ఫలించాలి. మనం ఏం చేస్తామంటే ప్రభువులకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధులాగా మనము నడుచుకోవాలి. ప్రభువులకు ఇష్టమైనటువంటి మార్గములో
ఇష్టమైనటువంటి తీరులో మనము నడుచుకుంటే మనం వెలుగు సంబంధంగా ఉంటాం. ఆ తర్వాత మీరు 11వ వచనము 12వ వచనం కూడా చదవండి. అక్కడ మనము ఎలా ఉంటే వెలుగు సంబంధంగా ఉంటామా అనేటువంటి మాట అక్కడ వ్రాయబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం కలిగి ఉండాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి ఫలం ఏంటంటే ఆత్మఫలము. ఆత్మఫలము. అపోస్తులైన పౌలు గలతీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. 9 తొనలు ఉన్నాయి ఇక్కడ. 9 ఫలాలు కాదు, ఒకటే ఫలం, అందులో 9 భాగాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ ఫలము మనము ఫలించినటువంటి అనుభవంలో ఉండాలి. అంటే కేవలము నేను మంచితనాన్ని చూపిస్తాను, ప్రేమ నాలో ఉండదు అంటే మనలో ఆత్మఫలం అనేటువంటిది లేనట్టే. ఆత్మఫలం విషయంలో సంపూర్ణతలు మనము లేనట్లే. ఈ 9 భాగాల్లో మనము చదివినాం కదా, ఆ 9 మనము అభివృద్ధి చెందాలి. ఆ 9 అంశములలో మనము పాలిభాగస్సులముగా ఉండాలి. ఉంటున్నారా మీరు? ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ కొరకు మీరు పోరాడండి. ప్రేమను కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి. తిమోతికి వ్రాసిన పౌలు ఈ మాటలు తెలియజేస్తున్నాడు కదా తిమోతికి వ్రాసిన పత్రికలో. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని వరాలు కలిగి ఉన్నా గంట మోగినట్లుగా శబ్దం మాత్రమే చేస్తున్నావు, కానీ నీలో ఫలం అనేటువంటిది లేదు. ఆశా నిగ్రహము లేకపోతే, మంచితనం లేకపోతే, సమాధానం లేకపోతే, ఏది లేకపోయినా ఇక్కడ మనం చదివినటువంటి వాటిలో విశ్వాసము లేకపోయినా, సాత్వికము లేకపోయినా ఆత్మఫలం మనలో లేనట్లే. అయితే దానిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే 23వ వచనము 24వ వచనంలో వ్రాయబడింది, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు అని చెప్పి అంటున్నాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు యేసునకు చెందినటువంటి వారుగా ఉంటారో, ఒక్కొక్క మాట మనం చదువుతూ ఉంటే ఆలోచన చేస్తే విస్తారంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం చెప్పుకోవడానికి సమయం లేదు కాబట్టి నేను హెడ్లైన్స్ చదివినట్లుగా పైన చెప్పుకుంటూ వెళ్తా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలి? ఆత్మఫలం పొందుకోవాలంటే లోకరీతిగా అది ఏ మార్కెట్లో దొరకదు కదా. ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి అంటే మనము మన శరీరము క్రీస్తు యేసు సంబంధులుగా ఉన్నటువంటి మనము, అంటే క్రీస్తు యేసు సంబంధులు అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్య ప్రకారముగా బాప్తిజం పొంది ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్నటువంటి మనము క్రీస్తు యేసు సంబంధముగా ఉంటా ఉన్నాం. అయితే అలా ఉన్నటువంటి మనము మన శరీరాన్ని ఏం చేయాలంటే దాని ఇచ్ఛలతోనూ కోరికలతోటి దురాశలతోటి ఉన్నటువంటి మన స్థితిని సిలువేసేయాలి. సిలువేసేయాలి. సిలువేసారా? మీరు రక్షణ పొందారు వాస్తవమే, కానీ మీలో మరలా ఆశలు కలగకుండా వాటిని సిలువేసేయండి. సిలువేసేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అనుభవంలో మనము నిలిచి ఉండాలి. అట్టి అనుభవంలోనికి మనము తప్పనిసరిగా రావాలి. అప్పుడే ఆత్మ ఫలమును మనము పొందుకునే వాళ్ళంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక మాట చూచినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి
దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత పొందుటే మీకు ఫలము అంటే అది పరిశుద్ధతకు సంబంధించినటువంటి ఫలము. ఇది కూడా మనం కలిగి ఉండాలి. ఇది మనకు ఎలా లభిస్తుంది అంటే పాపము నుండి విమోచించబడినటువంటి అనుభవంలో ఉండాలి, దేవునికి దాసులముగా ఉండాలి. మీరు పాపము నుండి విమోచింపబడ్డారు వాస్తవమే, కానీ దేవునికి దాసులుగా నేను జీవిస్తూ ఉన్నామా? ఏ ఒక్కరూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు కదా. మనము ఎలా ఉన్నాం, మీరు ఎలా ఉన్నారు ఆలోచన చేయండి. దేవునికి దాసులుగా ఉన్నారా, అపవాదికి దాసులుగా ఉన్నారా? మనము పాపము నుంచి విమోచించబడ్డాము, పాప క్షమాపణ పొందుకున్నాము, లోకాన్ని విడిచిపెట్టాం. కానీ దేవునికి దాసులముగా లేము అని మనం గుర్తిస్తే ఆలోచన చేయండి. మీ క్రియలను బట్టి, మీ నడకను బట్టి, మీ మాటలను బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీ తలంపులను బట్టి ఏదో ఒక రీతిగా మీరు ఎక్కడైనా తప్పిపోతున్నారా? దేవునికి దాసులుగా ఉండకుండా జారిపోతే మీరు అపవాదికి దాసులే. ఇది సత్యము, ఇది సత్యం, గుర్తుపెట్టుకోండి. ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవునికి దాసులముగా ఉంటేనే మనము పరిశుద్ధత అనేటువంటి ఫలమును మనము కలిగి ఉంటాం. పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ పరిశుద్ధత అనేటువంటి ఫలమును మనము పొందుకోవాలి. పొందుకుంటున్నారా? మరొక మాట చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు రాసినటువంటి పత్రిక 39:40 వచనంలో మనం చదివినట్లయితే అక్కడ వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణలము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మనం ఎలా ఉన్నాము? కొంతమందిని గురించి తెలియజేస్తూ వారు వాగ్దాన ఫలం అనుభవించలేదు అనేది చెప్తా ఉన్నది దేవుని వాక్యం. మనం వారిలో ఒకరిలముగా పాలిభాగస్సులము కావద్దు. మనము దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కదా, ఇదిగో మీరు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మీరు పరిశుద్ధులుగా ఉంటే పాప క్షమాపణ పొంది బాప్తిజం పొందినటువంటి అనుభవంలో ఉంటేనే ఆ వాగ్దాన ఫలం మీరు పొందుకుంటారు. ప్రభువు చెప్తున్నటువంటి మాట మార్క్స్ వార్త 16 వచనంలో నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. మీరు నమ్మాలి, బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందాలంటే పాపక్షమాపణ పొందాలి, మారు మనసు నిమిత్తము బాప్తిజం పొందాలి. ఏదో పెళ్లి కోసము సర్టిఫికేట్ బాప్తిస్మాలు వద్దు, అవి పరలోకం చేర్చలేవు. ప్రియదేవుని బిడ్డలారా, మనము ఎలా ఉంటే పరలోకంలోనికి వెళ్తామంటే పరిశుద్ధముగా ఉండాలి. మనం పాపం లేనటువంటి స్థితిలో ఉండి మనము ప్రభు యొక్క వాగ్దాన ఫలము మనం పొందుకోవాలి. ప్రభు మనకు చెప్పినటువంటి ఆ వాగ్దానమును మనము పొందుకుంటే ఖచ్చితంగా వాగ్దాన ఫలం మనం అనుభవిస్తాం. అది దేవుడిచ్చినటువంటి మొదటి ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదం పొందుకోవటానికి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి.